స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెండే ఇక్కడ. ఒకటి FRBM, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. రెండు కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈస్ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం. ఇదే కానీ ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్ లో చిక్కకపోయి కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా. అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే GSDP, పర్ క్యాపిటల్ ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్, ఆటోమేటిక్ GST వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళ పైన ఉంది. పదే పదే చెప్పగలిగితే, ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది. అందుకనే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి 10 సంవత్సరాలు తీసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం. 1,48,196 కోట్లు అగ్రికల్చర్, సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం. ఓవరాల్ గా చూద్దాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 14-15లో 5,24,976 కోట్లు GSTP. ఈరోజు 16,06,109 కోట్లు. ఇది గ్రోత్ అన్నమాట. మోర్ దెన్ 2.5 times, 3 times. 10 ఏళ్లలో మోర్ దెన్ 3 times. ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్ లో కూడా 93,903 కోట్ల 3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. అది ఈరోజు 2,68,653 24-25కి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఎట్టించాం. లాస్ట్ టైం 8.20 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి 12.90. ఇక్కడ కూడా GSTP గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 8.60 ఉంటే ఈసారి 12.94. కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను. GSTP చెప్పాను, పర్ క్యాపిటల్ చెప్పాం. 10 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 13.5% గ్రో అయ్యాం. ఈ 5 ఏళ్ళు 10.32 గ్రో అయ్యాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 8 ఉంటే ఈసారి 12.94 అంటే 4.03% గ్రో అయ్యాం, పెంచాం. ఇది అగ్రికల్చర్ లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్లలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5. ఇక్కడికి వచ్చేందుకు 10.22, 11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ GSTP గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్.
ఇక్కడ 14లో 4.21% జీడిపిలో మన షేర్ ఉంటే అది 4.96 పెరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే 24-25కు 9.7 కరెంట్ ప్రైస్ ఉంటే మంది 12.94, అంటే దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే 3.24% మనం ఎక్కువ గ్రో అయ్యాం. లాస్ట్ ఇయర్ కంటే 4.03 ఎక్కువ గ్రో అయ్యాం. ఈ సంవత్సరం దగ్గర 3.24% గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కూడా $3.82 ట్రిలియన్ దేశ సంపద అయితే మంది 0.19 ఉంది ట్రిలియన్. ఇది మీకు క్లారిటీ కోసం. ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే 4.4%, 4.45 కాన్స్టెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు.